లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వాలి అనే ఒక క్వశ్చన్గా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి గతంలో 2019లో నారా లోకేష్ గారు ఓడిపోయినప్పటికీ మంగళ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు, అంతేకాకుండా మన యోగాల పాదయాత్ర చేసి తను చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తూ ఈరోజు కూడా చాలా గొప్పగా జరగడం కూడా జరిగింది. ఈ రోజున నారా లోకేష్ గారు గతంలో అతను మంత్రిగా చేశారు. ఈరోజు కూడా విద్యాశాఖ మంత్రిగా చేస్తున్నారు. వారికి డిప్యూటీ సీఎం ఇవ్వడం కూడా సమంజసం అని కూడా తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ పదవి కూడా ఇవ్వాల్సింది కూడా మేము కోరుకున్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం, విన్నవించుకుంటున్నాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గతంలో సీఎం చేసినట్టుగా అదే స్టిల్తో ఈరోజు నారా లోకేష్ గారు కూడా దానికి తండ్రికి తగ్గ తనయుడిలాగా ఈరోజు కూడా గట్టి మంచి పనులు చేస్తూ విద్యతోనే సాధ్యం ఏదైనా అని చెప్పి విద్యాశాఖ మంత్రి ఇచ్చినప్పటికీ దానికి మగటం లేని మహారాజులాగా మంగళగిరిలో మగటం లేని మహారాజులాగా ఈరోజు నారా లోకేష్ గారు చేస్తున్నారంటే చాలా గొప్ప విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాం. ఈరోజు కూడా మేము చెబుతూనే ఉన్నాం, నారా లోకేష్ గారు ఏ విషయమైనా కానీ తనదంటూ శైలిలో గుర్తింపు వచ్చేలాగా మంగళగిరి అనే కాకుండా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలనేసి ఆయన ఆలోచన ధోరణి చాలా గొప్ప విషయాన్ని కూడా తెలియపరుస్తాం. వారికి డిప్యూటీ సీఎం ఇవ్వటం కూడా సమంజసమని కూడా మేము తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కోరుకుంటున్నాం. మంగళగిరి వాస్తవ్యులుగా 8వ వార్డుకు చెందిన బాసాడి పానకాలనే నేను నారా లోకేష్ గారి అభ్యర్థాన్ని నేను చాలా సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఎందుకంటే గడిచిన కాలంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సమిష్టమైన ఆలోచనలు చేసి ఒక విద్యాశాఖ మంత్రి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎట్లా ఉండాలో అది తెలియజేశారు. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ నిర్ణయాలు మేధావులు దృష్టిలో సమీక్షించి ఈ నిర్ణయం కరెక్టా కాదని తెలియచేయటంలోనే ఆయన యొక్క వ్యక్తిత్వమే తెలుస్తుంది. ఒక ఉన్నతమైన విద్యావంతుడు మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అవుతే మన రాష్ట్రం ఎంత బాగుపడుతుందో మనం అందరం చూసాము. అలాగే సార్ గారిని మన ఉప ముఖ్యమంత్రిగా చేస్తే ఇంకా రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలో నడుస్తుందని నా యొక్క ఆకాంక్ష. నా పేరు పానకాలు, నేను ఎంఎస్సి బీఈడీ చేశాను. నేను టీచర్గా 17 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. నేను ఎంతోమంది విద్యాశాఖ మంత్రులను చూశాను, కానీ ఇటువంటి విద్యాశాఖ మంత్రిని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక నిర్ణయం తీసుకుంటే అది గవర్నమెంట్ పరంగా కాకుండా మేధావులతో చర్చించి ఉన్నత విద్యావంతులతో చర్చించి ఇది కరెక్టా కాదని తెలియచేసే ఏకైక నాయకుడు మన నారా లోకేష్ గారు. వారిని ఉప ముఖ్యమంత్రిగా చేస్తే మా మంగళగిరే కాదు అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి పదంలో నడుస్తాయనటంలో ఎటువంటి సందేహం అనేది లేదు. కంపల్సరీగా ఈ నిర్ణయాన్ని మా మంగళగిరి ప్రాంత వాసుల తరఫున మన ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తున్నాము. దయచేసి దీని మీద ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. కంపల్సరీగా ఒక ఉన్నత విద్యావంతుడు విద్యాశాఖ మంత్రి అయితే ఎన్ని విప్లవాత్మక మార్పులు వస్తాయో మేము 5 నెలల్లో చూసాము. ఇంటర్మీడియట్ పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం కానీ, 10th క్లాస్ విద్యార్థులకి స్టడీ అవర్స్ నిర్వహించడం కానీ, వాళ్ళకి విద్యాజ్యోతి అందించడం కానీ, అలాగే ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు ఫీజు రింబర్స్ కానీ, ఇలాంటి విషయాల్లో నారా లోకేష్ గారి యొక్క చొరవ అనేది చాలా ఎక్కువగా ఉంది. కంపల్సరీగా సార్ని మనం ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా చేయాలని మా అందరి కోరిక. అలాగే మా మంగళగిరి అన్ని వార్డుల తరపు నుంచి, ముఖ్యంగా 8వ వార్డు తరపు నుంచి మా అందరి తరపున మేము కోరుకుంటున్నాం. కంపల్సరీగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఈ నిర్ణయాన్ని ఒకసారి సమీక్షించాలని, పార్టీ పద్ధతితో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకొని మా అందరికీ ఒక శ్రేయోభిలాషిని మాకు అందించాల్సిందిగా మేము కోరుతున్నాం. నారా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం కావాలని చెప్పి పార్టీ నాయకులు మొత్తం కోరడం కూడా సమంజసమే. చంద్రబాబు గారు ఆ విధంగా ఆలోచించి లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే పార్టీ అధ్యక్ష పదవి కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్రెడీ లోకేష్ గారు, ఆ పార్టీ అధ్యక్ష పదవి కూడా లోకేష్ గారికి ఇవ్వాల్సిందిగా మంగళగిరి వాసులుగా, మంగళగిరి నుంచి మంగళగిరి పార్టీ నాయకునిగా మేము కోరుతున్నాము. అలాగే లోకేష్ గారికి ఉన్న అర్హతలు ఏందని కొంతమంది అడుగుతున్నారు. దానికి సమాజంలో తెలుగుదేశం పార్టీ 2019లో
జగన్మోహన్ రెడ్డి వచ్చినమ్మంటే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఇక తెలుగుదేశం పార్టీ రాదు, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడారో అందరూ తెలిసిన విషయమే. ఆ అక్రమ కేసులు పెట్టించి అన్నీ చేస్తున్నారు. 11-12 కేసులు 13 కేసులు దాకా లోకేష్ బాబు మీద పెట్టారు. అటెండ్ మర్డర్ కేసు కూడా పెట్టారు. అయినా తెలుగుదేశం పార్టీ కోసం యువగలం పాదయాత్రని మన కుప్పంలో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన కాంచి కూడా మీరు చూశారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని చేశారో. లాస్ట్ కూర్చుంటానికి స్టూల్ కూడా ఇవ్వలేదు, నుంచుంటానికి స్టూల్ ఇవ్వలేదు, మైక్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. అయినా అన్ని ఇబ్బందులే పడి కూడా యువగలం పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అలాగే ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకి ఒక లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ అయితేనే మనం కాపాడగలుగుతాం అని చెప్పి ప్రజలు కూడా నమ్మి లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర వల్లే తెలుగుదేశం పార్టీకి అంతా ఊపొచ్చింది. అన్ని కూటమి కూడా వచ్చింది, కూటమి నిలబెట్టుకోగలిగాం, కూటమితో పోటీ చేయగలిగాం కూడా. అందువల్ల లోకేష్ బాబు గారికి కంపల్సరీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందిగా నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము. అలాగే రాష్ట్ర కాదు జాతీయ అధ్యక్షుడికి కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా లోకేష్ బాబు గారిని చేయాల్సిందిగా కోరుతున్నాం. నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము. మాకు ఏదన్నా బాగా మంచి హెల్ప్ చేస్తారని నారా లోకేష్ గారికి ఆ పదవి ఇస్తే ఇంకొంచెం జనాల్లోకి బాగా వెళ్ళి తను బాగా వర్క్ చేస్తారని మేము ముఖ్యంగా ఆశిస్తున్నాము. ఇప్పుడు ఏదన్నా వెళ్ళి అడిగితే బాగా హెల్ప్ చేస్తున్నారు, ఆ పదవి కూడా ఉంటే ఇంకొంచెం బాగా హెల్ప్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా నారా లోకేష్ గారికి నియోజకవర్గంలో బాగా మంచి మెజార్టీ వచ్చింది. ఇంత మెజార్టీ వచ్చిద్దని మేము అసలు ఎప్పుడూ అనుకోలేదు. ఇంత బాగా మెజార్టీ ఇచ్చిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు కూడా కృతజ్ఞతలు. అలాగే బాగా ఎంత మెడికల్గా కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. అందుకని డిప్యూటీ సీఎంగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. మా మంగళగిరి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ కూడా శాంక్షన్ చేశారు. అందుకని మాకు నారా లోకేష్ గారు వస్తే ఇంకొంచెం మెడికల్గా కూడా బాగా హెల్ప్ అయ్యిద్ది అని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా మాకు నియోజకవర్గం ప్రజలు బాగా ఎవరు అడిగినా కానీ బాగా హెల్ప్ చేస్తున్నారు. అందుకని డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నారా లోకేష్ గారికి కోరుకుంటున్నాము. మా మంగళగిరి నియోజకవర్గం తరఫున మాకు ఈ నారా లోకేష్ గారికి పదవి ఇస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు గోవాడ దుర్గారావు, మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. మా యువ నాయకుడు, యంగ్ డైనమిక్ నాయకుడు అయిన మా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎంగా ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా ఇవ్వాలని కోరుకున్నాం. ఎందుకంటే ఈయన యువగలం పాదయాత్ర సుమారు 4000 కిలోమీటర్లు చేశారు. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో 91,413 మెజార్టీతో గెలిచారు. ఇంతమంది గెలిచిన నాయకుడు ఎవరు లేరు. అలాగే ఎన్నో విద్యా సంస్థల్లో సంస్కరణ చేశాడు. ఇంటర్మీడియట్ వాళ్ళకి కానీ, డిగ్రీ వాళ్ళకి కానీ, మధ్యాహ్నం ఇంటర్మీడియట్ వాళ్ళకి కానీ అందరికీ సంస్కరణ చేశాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా యువ నాయకుడికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మంగళగిరి ప్రజలు మా నారా లోకేష్ యువ నాయకుడు నారా లోకేష్ మీద అభిమానంతో 91,413 ఓట్లతో మెజార్టీ గెలిపించారు. ఇంత మట్టికి ఏ నాయకుడు ఏ పార్టీ వాళ్ళు గెలవలేదు. అలాగే యువ నాయకుడు మంచి ఆలోచనలో ముందుండి నడుస్తున్నాడు. అలాగే ఒక్కసారి మా గౌరవనీయులు పెద్దలు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పునరాలోచన చేసి మాకు మా ఎమ్మెల్యే గారైన విద్యా ఐటీ శాఖ మంత్రి వారైన శ్రీ నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం గారు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.